చంద్రుని మీద కన్నేసింది చైనా. భవిష్యత్తులో తమ దేశ వ్యోమగాములు చంద్రుని మీద ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేస్తోంది. తమ స్పేస్ ప్రోగ్రామ్ ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. అంతరిక్ష అన్వేషణలో మా దేశం గ్లోబల్ పవర్ అవుతుంది, ఇదే మా టార్గెట్ అన్నాడాయన. వచ్చే 2 దశాబ్దాల్లో చంద్రగ్రహంపై మా దేశస్తులను చూడాలనుకుంటున్నామని, ఇందుకోసం వచ్చే ఏడాదే మా వాలంటీర్లు ఆ గ్రహం మీద సిమ్యులేటర్తో కూడిన స్పేస్ క్యాబిన్లో 60 నుంచి 200 రోజుల పాటు ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని పేర్కొన్నారు. 2018లో 4 వాలంటీర్లతో కూడిన 2 బృందాలు సిమ్యులేటెడ్ క్యాబిన్లో గడుపుతారని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. 2036 నాటికి వ్యోమగాములను అక్కడికి చేర్చి మరిన్ని పరిశోధనలు చేయాలని, చంద్రగ్రహం మానవ ఆవాసానికి అనుగుణంగా ఉందా అనే విషయాన్ని నిర్ధారిస్తారని ఈ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. చంద్రుని వాతావరణంలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈ వాలంటీర్ల బృందాలు టెస్ట్ చేస్తాయి. 2014లో 105 రోజుల పాటు ఇలాంటి ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది చైనా. ఆ ఉత్సాహంతోనే తిరిగి చంద్రయాత్రపై దృష్టి పెట్టింది. బయో రీజనరేటివ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని వ్యవహరించే ఈ టెస్ట్ ఈసారి కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నారు. చంద్రగ్రహంపై ఎక్కువ రోజులు గడపగలుగుతామా, ఆహారం నీటిని ఎలా రీసైకిల్ చేసి వాడుకోగలుగుతామా అన్నవి చైనా తాజా పరిశోధనల్లో ముఖ్యాంశాలు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.